ఈ మధ్య కాలంలో మనం కానీ సరిగ్గా గమనించినట్లయితే సైకియాట్రిస్ట్ ఎక్కువైపోతున్నారు. అంటే ఇందుగల కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు కూడాను ఓన్ మోటివేషన్ అనేది లేదనమాట. సో ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే చాలామంది కూడాను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే ఎక్కడో కృంగుబాటుకు లోనవటం. సో ఎక్కడ చూసినా సరేను సూసైడ్స్ అనేవి ఎక్కువైపోయినాయి అనమాట. సో సూసైడ్కి మెయిన్ కారణం ఏదైనా ఉందంటే మన మైండ్లో వచ్చినటువంటి మొదటి ఆలోచన డిప్రెషన్. సో అసలు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తారు? సో మ్యాక్సిమం ఈ విషయం పరంగా మనం కానీ డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి ఏంటంటే ఒక కథ పరంగా మీకు చెప్పుకుంటూ తీసుకొస్తారు. మ్యాక్సిమం మన వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా చెప్తే ఏది ఎక్కదు. సో అందువల్ల ఏంటంటే ఒక కథను తీసుకొచ్చి ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. సో మీరు ఎవరైనా సరే డిప్రెస్డ్గా ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే డిప్రెషన్గా ఉన్నా, సో వాళ్ళకి ఈ వీడియోని చూపించే ప్రయత్నం చేయండి. సో కథలోకి వెళ్ళే ముందు, హాయ్, మై నేమ్ ఇస్ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో ఈ కథ ఏంటంటే మనం మండే మోటివేషనల్ అనేటటువంటి సిరీస్లో భాగంగా తీస్తున్నటువంటి మొదటి కథ అనమాట. సో అనగనగా ఒక రాజు ఉంటాడు. సో రాజు అంటే నాట్ ఎ కింగ్, రైతు రాజు అనమాట. సో అనగనగా ఆ రైతుకి ఏంటంటే కాస్త పొలం ఉంటుంది. సో అతను ఏం చేస్తాడంటే చాలా కష్టపడి అతని దగ్గర ఎద్దులు లేకపోయినా సరే నాగలి భుజాన వేసుకొని పొలాన్ని దున్నడం మొదలు పెడతాడు. సో పూర్తిగా ఎండ, అటువంటి టైంలో దున్నడం దేనికి? ఈ విషయాన్ని పైనుంచి గమనిస్తున్నటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒకసారి మారు వేషంలో వచ్చి అతను అడుగుతాడనమాట, ఏమయ్యా పైన అసలు ఏం వర్షం పడే ఆలోచనే లేదు, లేదా పడుతుందన్న నమ్మకం కూడా లేదు, నువ్వు ఏ నమ్మకంతో అసలు దున్నుతున్నావు, అసలు వర్షం పడే ఛాన్సే లేదు కదా, దున్నేందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు, వెళ్ళి వేరే పని చేసుకో అని చెప్పాడు. సో వెంటనే రైతు అంటాడనమాట, నీకెందుకు, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చూసుకో అని పొగరుగా సమాధానం చెప్తాడు. సో ఆ మాట విన్నటువంటి ఇంద్రుడు ఏమవుతాడంటే బాగా హట్ అవుతాడనమాట. సో ఇప్పటికీ మనం కానీ పురాణాల్లో లేదా కథల పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఇంద్రుడికి చాలా కోపం, అంటే చాలా కోపం, చాలా అసూయ కూడా ఉంటుందన్నమాట. సో దేవతలందరికీ రాజు అయినటువంటి ఇంద్రుడిని ఆ విధంగా ఎదిరించి మాట్లాడేసరికి ఇంద్రుడి ఈగో హట్ అయిపోయింది. సో అందువల్ల ఏం చేస్తాడు, వానదేవుడి దగ్గరికి వెళ్తాడనమాట. సో వర్షం పడుతుందన్న విషయం వాడికి అంత కాన్ఫిడెంట్గా ఉంది. సో వానదేవుడిని చెప్పింది తింటాడు, ఎందుకంటే దేవుళ్ళందరికీ రాజు కదా ఇంద్రుడు. సో అందువల్ల వానదేవుడిని చెప్పింది తింటాడు కాబట్టి వానదేవుడి దగ్గరికి పోయి ఏదైతే అది అయ్యింది, ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడకుండా ఆగిపో అని చెప్తాడనమాట. సో అప్పుడు వానదేవుడు ఏం చెప్తాడంటే, రాజా నీ మాట నేను ఎందుకు కాదంటాను, కాకపోతే ఒక చల్లటి గాలి వస్తే మాత్రం నేనేం చేయలేను, ఖచ్చితంగా నేను కురవాలనిపిస్తే నేను తట్టుకోలేను. సో చల్లని గాలి రాకుండా ఉండాలంటే పోయి వాయుదేవుడిని అడుగు, సో వాయుదేవుడు రాకుండా ఉంటే నేను పడను కదా అంటాడనమాట. సో అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, వాయుదేవుడి దగ్గరికి పోతాడు. సో వాయుదేవుడి దగ్గరికి పోయి వాయుదేవ, సో ఈ విధంగా కింద ఒక రైతుతో మాట్లాడాను, సో అతను ఇలా పొగరుగా మాట్లాడాడు, వాడి ఆహం తగ్గించాలంటే ఈరోజు నువ్వు చల్లటి గాలి వీయకుండా ఉంటే చాలు, అప్పుడు వరుణదేవుడు కురిపించకుండా ఉంటాడు, వాన పడకుండా ఉంటుంది. సో అందువల్ల నువ్వు గాలి అయితే ఏమాత్రం చల్లగా వీచే ప్రయత్నం అయితే చేయకని చెప్తాడు. సో అప్పుడు వాయుదేవుడు కూడా చెప్తాడు అనమాట, సో నాదేం లేదు, మీరు ఏం చెప్తే అది చేస్తాము, సో మీరు మా కింగ్ కాబట్టి, బట్ కింద అంటే ఈ కప్పలు ఏవైతే ఉన్నాయో అవి బెక్క అనేటువంటి సౌండ్ చేస్తే మాత్రం నేను టెంప్ట్ అయిపోతాను. సో ఆబ్వియస్లీ చల్లగా గాలిని అయితే వీచేలా చేసేస్తాను, అది నా చేతుల్లో లేదు. సో కప్పలు కానీ ఆ విధంగా అరవకుండా ఉంటే చాలు అని చెప్తాడనమాట. సో మొత్తానికి ఇంద్రుడు ఏం చేస్తాడు, కప్పల దగ్గర కూడా వెళ్తాడు. సో కప్పల దగ్గర చెప్తాడు, కప్పలు ఏది ఏమైనా సరేను మీరు ఈరోజు రాత్రి అస్సలు బెక్క అని అరవనేయకూడదు. సో ఇన్ కేసు ఇలా అరిచారంటే మీ కప్పజాతి వర్గాన్ని మొత్తాన్ని నేను నాశనం చేస్తానని చెప్తాడు. రాజా నువ్వు చెప్తే నేను చేయకుండా ఎందుకుంటాను, నేను ఖచ్చితంగా చేస్తాను, బట్ ఏ మాత్రం మాకు ఆ మినుగురు పురుగులు మా కళ్ళ ముందు అలా కనిపిస్తే మాత్రం మేము సంతోషంగా గెంతు లేకుండా అరవకుండా ఉండలేము అని చెప్తాడు. సో మినుగురు పురుగులు రాకుండా అడ్డుకోమంటాయి అనమాట కప్పలు. సో అప్పుడు ఏం చేస్తాడు ఇంద్రుడు, సో ఇక ఫైనల్గా మిగిలింది మినుగురు పురుగులే కాబట్టి మినుగురు పురుగులకి వెళ్తాడు. సో మినుగురు పురుగులు మీరు ఏవి కూడా ఈరోజు రాత్రికి వెలగటానికి అవకాశం లేదు. సో మీరు ఎవరైనా సరే కాంతిని ప్రకాశింపజేశారో సో మీ జాతి మొత్తం అంతం చేసేస్తారని బెదిరిస్తాడనమాట. సో మొత్తానికి మినుగురు పురుగులు కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఎస్ మీరు చెప్పింది మేము చేస్తాం ఇంతదేవా అని చెప్తాయి. సో ఈ విధంగా ఇంద్రుడు ఏంటంటే ఇంతమందితో మాట్లాడి ఫైనల్గా అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. సడన్గా మార్నింగ్ లేచి చూసేసరికి విపరీతమైన కుండపోత వర్షం కురుస్తుంది. సో రైతు కింద ఆనందంగా ఉంటాడనమాట. అంటే ఆ దున్నినటువంటి పొలం ఏదైతే ఉందో వాటిలో సరిపడా నీళ్ళు అనేది చేరిపోవడం, పంట ఎంత అయితే పండాలో దానికన్నా కావాల్సినంత నీళ్ళు అతను సేవ్ చేసి పెట్టుకోవడానికి కూడా రావడం, ఇదంతా చూసినటువంటి ఇంద్రుడికి కడుపు మండిపోయింది. ఏంటిది, నేను ఇంతమందిని చెప్పేసి వచ్చాయని, అసలు వీడి అహం ఎందుకు తగ్గట్లేదు, పైగా ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మళ్ళీ వాడు అహం పెరిగిపోద్దేమో, అసలు ముందు ఏదైతే జరిగింది, అసలు ముందు నేను వరుణ దేవుడికి చెప్పాను కదా వాన కురవపాకని, సో ఎందుకు కురిశాడు అసలు వర్షం అని స్టార్టింగ్ వరుణ దేవుడి దగ్గరికి వెళ్తాడు. వరుణ్ దేవా నేను నీకు ఏం చెప్పాను, నువ్వేం చేసావు, అసలు ఎందుకు కురిసావు వర్షం అని అడిగితే అప్పుడు చెప్తాడు, నేను చెప్పాను కదా నేను మీ మాట శిరసా వహిస్తాను, బట్ చల్లటి గాలి వచ్చేసింది ప్రభు, సో నేనేం చేసేది కురిసేసాను అంటాడు. సో అప్పుడు ఏమవుద్దంటే అసలు వాయువు ఎందుకు వచ్చాడు, చల్లటి గాలి ఎందుకు వచ్చింది, వాయుదేవుడి దగ్గర పోతాడు. వాయుదేవా
ఎందుకు వీచావు, నీ వల్ల నా పేరు దెబ్బతినింది అని ఒక రకమైనటువంటి ఒక డిప్రెషన్లోనూ ఉంటాడు అండ్ అలానే కోపంలోనూ ఉంటాడు అనమాట ఇంద్రుడు. సో ఈ విధంగా వాయుదేవుడు అడగానే వాయుదేవుడు కూడా చెప్తాడు, నేను ఏం చేయమంటారు ప్రభు, చెప్పాను కదా కింద కప్పలు బెకబెక అంటే నేను ఖచ్చితంగా ఆ గాలి వీస్తాననేసి. ఆ కప్పలు బెకబెక అన్నాయి. సో అందువల్ల నేను ఏంటంటే చల్లటి గాలిని అయితే వీచల్లా చేస్తానని చెప్పడం జరుగుతుంది. అసలు కప్పలు ఎందుకు అరిచాయి, ఎందుకంటే జాతిని అంతం చేస్తా అని చెప్పాడు కదా. సో ఇంత చెప్పినా సరే కప్పలు ఎందుకు అరిచాయి అనేటువంటి ఆలోచన కప్పల దగ్గరికి వెళ్ళి అరుస్తాడు. అప్పుడు ఆ కప్పలు చెప్తాయన్నమాట, సో మేము ఆల్రెడీ అరవకూడదని అనుకున్నాం, బట్ ఏం చేయమంటారు, మాకే తెలియకుండా మాకు మినుగురు పురుగులు కనబడటంతో వెంటనే మా అంతటా మేమే అరవడం మొదలు పెట్టామని. సో ఫైనల్గా ఫుల్ కోపంతున్నటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడంటే మినుగురు పురుగుల దగ్గర పోయేసి ఎందుకు వెలిగారు మీరు అని బెదిరిస్తాడు అనమాట. సో అప్పుడు మినుగురు పురుగులు చెప్తాయి, మేము అసలు అయితే వెలగలేదు, మేమంతా మా ఇంట్లోనే ఉన్నాము, మేము అసలు బయటకు కూడా రాలేదు అనేసి. సో కాస్త ఆశ్చర్యానికి గురవుతాడు, అసలు ఇది జరగకుండా మిగతావన్నీ ఎలా జరిగాయి, మినుగురు పురుగులు లేదే ఖచ్చితంగా కప్పలైతే అరవవు, ఎందుకంటే అవి అబద్ధం కూడా చెప్పే ఛాన్సెస్ లేదు. సో ఇంతకు అసలు జరిగినట్టు విషయం ఏంటంటే, సో ఆ రైతు ఉన్నాడు కదా, రాజు అనేటటువంటి రైతు ఎవరైతే ఉన్నారో, సో అతను అలా పొలంలో కష్టపడుతూ ఉండేసరికి తనకి అన్నం పెట్టడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా టార్చ్ లైట్స్ని వేసుకొని వచ్చారనమాట. చిన్న కొవ్వొత్తులు పట్టుకొని టార్చ్ లైట్ తీసుకుని అతను అంత కాన్ఫిడెంట్గా చేసేసరికి వీళ్ళందరూ కొవ్వొత్తులతో టార్చ్ లైట్తో అక్కడికి వచ్చేసరికి అవి మినుగురు పురుగులేమో అనుకుని కప్పలు చూసి అరవడం మొదలుపెట్టాయి. సో ఆ కప్పలు అరవటంతో వాయుదేవుడు చల్లగా గాలి వీచేలా చేశాడు. సో వాయుదేవుడు చల్లగా గాలి వీచడంతో వరుణదేవుడు పొంగిపోయి వర్షాన్ని కురిపించేశాడు అనమాట. సో ఇది కథ జరిగింది విషయం అనమాట. సో అసలు ఇందులో ఉన్నటువంటి నీతి ఏంటంటే, వన్స్ వి ట్రై టు స్టార్ట్ అంటే మనం ఒక పని చేయాలి అని మాత్రం ట్రై చేసామంటే అది దేవుడైనా సరే వచ్చి ఆపుదామని ప్రయత్నిస్తే అది ఎక్కడ ఆగేటటువంటి ఛాన్సే లేదు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఒక పని తలపెట్టినప్పుడు అంటే ఈ పని చేయాలి అని గట్టిగా డిసైడ్ అయినప్పుడు ఎంతోమంది ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ వాటన్నిటిని ఏం మనం వినకుండా మన పనిని మనం సక్రమంగా 100% ఎఫర్ట్స్ ఇస్తూ వెళ్ళామంటే మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతాం. సో మీలో డిప్రెస్డ్గా చాలామంది ఉంటారు అండ్ చాలామంది కూడా ఈ మధ్య సైకియాట్రిస్ట్ని కలుస్తున్నారు అండ్ చాలామంది చిన్న విషయాలు కూడా సూసైడ్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసమే ఈ కథ. సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం అదొక ఎడ్యుకేషన్ పరంగా మనం కానీ తీసుకున్నట్లయితే మంచి మార్కులు సాధించాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని చాలామందికి ఉంటుంది. ఇందులో చాలామంది ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ సొంత ఉపయోగాల కన్నా కూడాను కేవలం పేరెంట్స్కి సంతోష పెట్టడానికి మాత్రమే చాలామంది పిల్లలు చాలా కష్టపడుతూ చదువుతూ ఉంటారనమాట. బట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో లేదా ఎక్కడైతే తక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, ఎందుకంటే నా వల్ల నా పేరెంట్స్ తల దించుకోవాల్సి వస్తుందని. బట్ ఇంకాస్త కష్టపడి ఉంటే లేదంటే నెక్స్ట్ టైం కాస్త ఇంకొంచెం కష్టపడితే వాళ్ళ పేరెంట్స్ అనుకున్నటువంటి పర్సంటేజు ఖచ్చితంగా వస్తుంది. అలానే ప్రేమ విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ఏ విషయమైనా సరేను ఈ కథను మీరు అప్లై చేసుకుంటే ఎక్కడ కూడా గివప్ ఇవ్వకుండా, అంటే అక్కడ రైతు ఇచ్చినటువంటి సమాధానం చాలా పొగరుగానే ఉంది. ఎందుకు చెప్పాడంటే అతనికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో అతనికి ఏం తెలీదు, ఏమంటారు వరుణ దేవుడు కురవాలంటే లేదా వాయుదేవుడు గాలి ఇవ్వాలనో లేదా వాయుదేవుడు రావాలంటే కప్పలు బెకబెక అనాలనో, కప్పలు బెకబెక అంటే అనాలంటే మినుగురు పురుగులు రావాలనే విషయం అతనికి తెలీదు. అతనికి తెలిసింది కేవలం ఒకటే, కష్టపడడం. సో అనుకున్నటువంటి పనిని ఎంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నించినా సరే ఆపకుండా ముందుకు వెళ్ళడం మాత్రమే అతనికి తెలుసు. సో ఇదనమాట, మీ లైఫ్లో ఈ కథని అప్లై చేసుకోండి మ్యాక్సిమం. అంటే ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే, మీకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చి కృంగదీయాలని ట్రై చేసినా సరే నెవర్ గివ్ అప్. ఎప్పుడూ సరే కిందకైతే లొంగొద్దు. వీలైతే పోరాడుతూ మరణిద్దాం, అంటే చావాలని కాదు. సో పోరాడదాం, వీలైనంత వరకు మన ట్రై మనం చేద్దాం. వస్తే వస్తుంది, లేదంటే లేదు. ఇన్ కేస్ అది మిస్ అయిపోయిందంటే నెక్స్ట్ దాని మించి ఏదో రాబోతుంది అని పాజిటివ్గా థింక్ చేసి ముందరికి వెళ్ళండి. కానీ ఏ మాత్రం కూడా దయచేసి సూసైడ్స్ చేసుకోకంటారా, ఎందుకంటే మనకి చాలా భవిష్యత్తు ఉంది. అసలే మీకు తెలుసో తెలియదో ఓవరాల్గా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో అందగాళ్ళు ఉన్నటువంటి దేశంలో మన దేశం 4వ స్థానంలో ఉందన్నమాట. సో అందమైన మగాళ్ళరా దయచేసి చిన్న విషయాలకి వీటికి సూసైడ్ చేసుకోకుండా ప్రశాంతంగా బతకండి. సో ఈ మండే మోటివేషన్ స్టోరీ మీకు ఎలా అనిపించింది అండ్ ఇటువంటి స్టోరీస్ మీకు మళ్ళీ వినాలని ఏమైనా అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎటువంటి కథలు కావాలన్న విషయాన్ని. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సర్కిల్లో ఎవరైనా సరే ఇటువంటి డిప్రెస్డ్గా ఎప్పుడు కామెంట్ కంపోజ్డ్గా ఉండేటటువంటి వ్యక్తులకి ఈ కథను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇన్ కేస్ ఈ కథను చూసే ముందే మీకు కానీ ఈ కథ తెలుసున్నా కూడా ఆ కథ మీకు ఎలా వచ్చిందంటే మీకు మీ ఫ్రెండ్ చెప్పారా, మీ పేరెంట్స్ ఎవరైనా చెప్పారా, సో ఎటువంటి సిచ్యువేషన్ ఆ కథను వినాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.